హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ మా పెద్దోడిని చిన్నోడిని తీసుకొని పీవీఆర్ మాల్కి వెళ్ళినాం మొన్న. సో అక్కడ ఏమేమి చూసినా, ఎట్లా చేసినాం ఏందనేది దాని గురించి బ్లాగ్ అనమాట. సో కింద సెలార్లో పెట్టి పైకి గ్రౌండ్ ఫ్లోర్ రాగానే నా ఫేవరెట్ మీల్స్ ఉండే. కానీ పిల్లలు ఉన్నప్పుడు మనకు నచ్చింది కాదు, వాళ్ళకి నచ్చింది కదా తీసుకెళ్తారు. సో గమ్మున మా డాడీని వచ్చి పెద్దోడిని ఫాలో అయితే, వాడికేమో ఎస్కలేటర్ అంటే భయము. వాడు ఫుల్ కామెడీ చేసిండు, తమాషా చేసిండు అక్కడ. సరే అని చెప్పి ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తుంటే సమ్ ఆఫర్స్ కొన్ని వాటి మీద నడుస్తున్నాయి. మొన్న ఆల్రెడీ షార్ట్ పెట్టినా, మీరు చూసే ఉంటారు. అండ్ కింద కూడా సమ్ చిన్న బుక్ స్టోర్ అవి నడుస్తున్నాయి అనమాట. ఆ తర్వాత ఇక్కడ ఏదో ఫ్లీ బజార్ అని పెట్టినాను. అప్పటికి చాలా చీకటి అయిపోయింది. సరే ఏమున్నాయో చూద్దామంటే క్యూట్ కొన్ని బొమ్మలు ఉన్నాయి, సమ్ కుర్తీస్ ఉన్నాయి, ఫ్యూ స్టోర్స్ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. ఆ తర్వాత ఆబ్వియస్లీ ఇక్కడ క్లిప్స్ అవి కూడా కొరియన్వి కొన్ని బ్యాండ్స్ క్లిప్స్ అవి నచ్చినాయి అనమాట. సో నేను మళ్ళీ ఎక్కువ షాపింగ్ చేయలే, ఏదో నచ్చినాయి ఒక 2-3 తీసుకున్నా. కలెక్షన్ అయితే పర్లేదు, బాగానే ఉంది, రీజనబుల్. ఆ తర్వాత ఫుడ్ కోర్ట్కి వచ్చినాం. ఫుడ్ కోర్ట్కి వచ్చినాక వీడు ఏం తింటావరా అంటే వీడి ఫేవరెట్ ఫుడ్ తింటాడు. ఆ తర్వాత గేమ్ సెక్షన్ చూసినాం, కానీ లోపల అట్లా ఒక రౌండ్ వేసి వచ్చేసినాం. చాలా లేట్ అయిపోయింది, అందుకని ఎక్కువ లేట్ చేయకుండా ఫాస్ట్గా మేము తిందామని చెప్పేసి ఫుడ్ దగ్గరికి వెళ్దామంటే మా వాడు అప్పుడు పాట పాడుతుంది, ఫ్రైస్ అనుకుంటా. సో ఎస్, వాడి ఫేవరెట్ ఫుడ్ ఫ్రైస్ అనమాట. ఇక్కడ క్లౌడ్ మిషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో గబ్రూది చాప్ దగ్గరికి వెళ్ళి ఫ్రైస్ ఆర్డర్ ఇచ్చినాం. అక్కడ డొమినోస్ కనిపిస్తే నా కోసం పిజ్జా ఆర్డర్ ఇచ్చుకున్నా. సరే అని పక్క నుంచి వెళ్తుంటే అక్కడ థిక్ షేక్ ఫ్యాక్టరీ కనిపించింది. సరే అని ఒక 2 డ్రింక్స్ ఆర్డర్ ఇచ్చిన. సరే మా బుడ్డోడి కోసం అని చెప్పేసి వాడు ఏవి తిన్నాడు, సో అందుకని పునుగులు ఆర్డర్ ఇచ్చినాం అనమాట. పునుగులు కూడా క్రేజీ ఉండే టేస్ట్. ఆ తర్వాత కింద వస్తే ట్రైన్ చూసిండు. మా పెద్ద ట్రైన్ ఎక్కరా అంటే ఎక్కుతా అన్నాడు, కానీ వాడికి ట్రైన్ ఎక్కడానికి కూడా భయం అవుతుంది. నన్ను కూడా లోపల రమ్మన్నాడు. సరే అని చెప్పి నేను కూడా దొరికింది ఛాన్స్ అని చెప్పి నేను వాడు ఇద్దరం ట్రైన్ ఎక్కేసి ది వీల్స్ ఆన్ ది బస్ గో రౌండ్ అండ్ రౌండ్ అనుకుంటా అలా వెళ్ళిపోయినాం అనమాట. ఆ తర్వాత మా చిన్నోడు ఉన్నాడు. వీడైతే నేను నువ్వు రా ఏం లేదు, సీదా నేను ఒక్కొక్కడనే పోతా నిరంజన్ అన్నట్టు మంచిగా కూర్చున్నాడు. హ్యాపీగా బాయ్ చెప్పి డ్రర్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వాడైతే క్రేజీగా ఎంజాయ్ చేసిండు. మా పెద్దోడైతే భయపడతాడు. మా చిన్నోడైతే హ్యాపీగా బాయ్ 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 అనుకుంటా పాట పాడుకుంటూ వెళ్ళిపోయాడు. బాయ్ చెప్పరా అని గట్టిగా అరుస్తుంటే అప్పుడు బాయ్ చెప్తున్నా. తర్వాత హ్యాపీగా దిగేసిండు. చలో ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. ఒకవేళ మీకు ఈ బ్లాగ్ నచ్చిందంటే ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.